रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। बोलो सद्गुरु महाराज की बोलो सद्गुरु महाराज की राजा रामचंद्र भगवान की भक्तांजलि महाराज की भारत माता की गो माता की अन्नपूर्ण माता की ఆశ్రమానికి ఆంజనేయ స్వామి गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयः भूयः नमाम्यहम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः वाल्यूम तग्गिचय वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना अखंड ज्ञान बोधाय शिष्य संतापहारिणे सच्चिदानंद रूपाय रामाय गुरवे नमः। चित्रकूटालयं रामं इंदिरानंद मंदिरं वंदे च परमानंदं भक्तानां अभयप्रद। आरामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामः त्रिलोकानां रामः श्रीमान् स नः प्रभुः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। रामायणं महाकाव्यं सर्ववेदार्थसम्मतं रामचंद्र गुणोपेतं सर्वकल्याणसिद्धिदम्।
రామం రామం రమారామం జితకామమరిందమం స్మారం స్మారం జయన్మారం వ్రజామి శరణం హరిం స్మారం స్మారం జయన్మారం వ్రజామి పరమం శమం రామం రామం రమారామం జితకామమరిందమం స్మారం స్మారం జయన్మారం వ్రజామి పరమం శమం రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరం తపః రామయేవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మ తారకం రామ 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 రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే పరం బ్రహ్మాభిధీయతే పరం బ్రహ్మాభిధీయతే భక్తవత్సల భగవాన్ की सियावर रामचंद्र भगवान की बोलो सतगुरु महाराज की पवन सुत हनुमान की सब भक्तन की जय। धर्मो वै भगवान सताम अधिपति ही धर्मं भजेत सर्वदा धर्मेणैव निवार्यते अघनिवहः धर्माय तस्मै नमः। धर्मान्नास्ति परं पदं त्रिभुवने धर्मस्य शान्तिः प्रिया धर्मे तिष्ठति सत्यमेव शुभदं मां धर्म मां वर्जय मा धर्म मां वर्जय। श्रीमद् रामायण कथानायकुडु धीरोदात्तुडु रामचंद्रमूर्ति विग्रहवान् धर्म मूर्तीभविंचिन धर्मं ఎప్పటికైనా లోకాన్ని లోకులను అంటే మనలను రక్షించేది ధర్మం కనుక ధర్మమును అతిక్రమించరాదు। ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి धर्मेण पापमपनुदति धर्मे सर्वं प्रतिष्ठितं तस्मात् धर्मं परमं वदन्ति। ఇది ఉపనిషత్ మంత్రం। అంతా ధర్మమే అని ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలకి అర్థం। ఈ జగత్తు ధర్మంలో ఉన్నది, ధర్మం నుంచి పుట్టింది, చివరికి ఆ ధర్మంలోనే లయం చెందుతుంది। ధర్మము వంటిది ప్రశస్తమైనది పరమమైనది మరొకటి లేదు। తస్మాత్ ధర్మం పరమం వదంతి అంటే పరమాత్మ ధర్మస్వరూపుడు అంచేత అందరూ ధర్మమునే భజించవలే। సర్వదా భజేత్ ధర్మం। అన్ని పాపములు ధర్మాచరణతో తొలగిపోతాయి। ధర్మం అంటే పుణ్యం, పుణ్యం పెరిగే కొద్దీ పాపం తరుగుతూ పోతుంది। అట్టి ధర్మానికి నమస్కారం।
ధర్మాన్ని మించినటువంటిది 3 లోకాలలో మరొకటి లేదు. అట్టి ధర్మమునకు భార్య, ధర్మదేవతకు భార్య ఎవరు అని. శాంతి ధర్మదేవతకు భార్య. ధర్మస్య శాంతి ప్రియా. అనగా ఎక్కడ ధర్మము ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. సో మనమందరం కోరేది శాంతి, మనస్సుకు శాంతి. చూడండి, కలిలో చాలామంది ఇలా ఫిర్యాదు చేస్తుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు, వాపోతూ ఉంటారు, బాధపడుతుంటారు. అయ్యా మహానుభావ, మాకు ఏ లోటు లేదండి, అన్నీ ఉన్నాయి, ఒక్కటి లేదు అంటారు. ఏమిటంటే శాంతి లేదండి మాకు అంటారు. ఆ శాంతి అనేది డబ్బుకి మార్కెట్లో దొరికేది కాదు. కోట్లు కోట్లు ఆస్తిపరులైనప్పటికీ శాంతిని కొనలేరు. ఎందుకని? ధర్మం ఎక్కడుంటే అక్కడే శాంతి ఉంటుంది. వారికి శాంతి లోపించింది అంటే ధర్మం లేదని అర్థం. రామాయణం అలా చెబుతుంది. కథ పక్కన పెట్టండి, కథ ఏదో నడుస్తుంటుంది. ధర్మానికి ఓం శాంతి 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 అంటుంటారు. ధార్మికునికి మాత్రమే శాంతి. ధర్మే తిష్టతి సత్యమేవ. భగవంతునికి నామం లేదు, రూపం కూడా లేదు వాస్తవానికి. అట్టి నామం లేని భగవంతునికి వేదము నామకరణం చేసిందే, పేరు పెట్టింది ఒకటి. స్వామి మీకు పేరు లేదు కదా, నేను మీకు నామకరణం చేస్తా. మొట్టమొదటి నామము పరమాత్మకి వేదం పెట్టింది సత్యం అని. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఇలా చెప్తున్నాయి ఉపనిషత్తులు. కనుక ఏ రామాయణాన్ని మనము శ్రవణానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామో ఆ రామాయణానికి ఆధారం ఉపనిషత్తులు. అంత ఔపనిషదం బ్రహ్మ అంటారు. పరమాత్మని చెప్పేవి ఉపనిషత్తులు. అంచేత వేదమే రామాయణంగా అవతరించింది భారతదేశంలో. వేదవేద్యుడైన పరమాత్మ రాముడై అవతరించాడు. వేదవేద్యే పరే పుంసి అంటే పురుషోత్తముడైన పరమాత్మ. ఆయన వేదవేద్యుడు అంటే వేదముల చేత మాత్రమే తెలియబడేవాడు. వేదో వేదవిదవ్యంగ వేదాంగో వేదవిత్ కవి అని విష్ణు సహస్రనామం. వేదముల చేత మాత్రమే తెలియబడే శ్రీ మహావిష్ణువు రాముడై అవతరిస్తే ఆ వేదమే రామాయణంగా అవతరించింది. ఇది మంచి శ్లోకం ఇది. అందువలన ధరాయాం రాజతాం శాంతిర్భవంతు గుణినో జనాః. రామాయణ శ్రవణము పఠనముల చేత పరమశాంతి చేకూరుతుంది. మనస్సులో ఉన్నటువంటి అలజడి మొత్తం పోతుంది. అందువలన నిన్నటి రోజున ప్రారంభం చేసుకున్నాం గ్రంథం. ఆదిలో మొదట్లో తులసి రామాయణం కర్త అంటే రచయిత అయిన
తులసీదాస మహాస్వామి వారిని తలుచుకుంటూ నమస్కరిస్తూ ఈరోజు ప్రారంభం చేద్దాం. శ్రీరామ కృతికర్తారం భక్తలోక శిఖామణి వందేహం తులసీదాసం మహాకవివతంసకం. యత్పూర్వం ప్రభుణా కృతం సుకవినా శ్రీశంభునా దుర్గమం శ్రీమద్ రామపదాబ్జభక్తిమనిశం ప్రాప్త్యైతు రామాయణం మత్వా తద్ రఘునాథ నామ నిరతం స్వాంతస్తమస్యాంతయే. భాషాబద్ధమిదం చకార తులసీదాసః తథా మానసం పుణ్యం పాపహరం సదా శివకరం విజ్ఞానభక్తిప్రదం మాయామోహమలాపహం సువిమలం ప్రేమాంబుపూరం శుభం. శ్రీమద్ రామచరిత్రమానసమిదం భక్త్యా అవగాహంతి యేతే సంసారపతంగఘోరకిరణైః దహ్యంతి నో మానవాః. ఆత్మారామ ఆత్మజాతాయ కళ్యాణగుణసింధవే శ్రీమత్తులసీదాసాయ రామభక్తాయ మంగళం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. 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 సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసీ శాలగ్రాం. సుందర విగ్రహ మేఘశ్యామ గంగా తులసీ శాలగ్రాం. సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసీ శాలగ్రాం. రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ రాజా రామ్. రామ రామ జయ సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం.
రఘుపతి రాఘవ రాజా రాం పతిత పావన సీతారాం. భక్తవత్సల భగవానికి నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతి తస్మాద్ యత్నేన జప్తవ్యం హరేర్నామైవ కేవలం. యత్ఫలం నాస్తి తపస న యోగే న సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవకీర్తనాత్. రఘుపతి రాఘవ రాజారామ పతిత పావన. రాగం కొరకు పతిత శబ్దాన్ని పతీత అనరాదు, అది దోషం, తప్పు. అలా వినిపిస్తోంది మాకు. పతీత అంటే అర్థం లేదు, పతిత. ఆ పతిత అంటూనే మీ రాగాలు అందులోనే కూర్చుకోవాలి. అంచేత సుష్టు శబ్దము పతితులను పావనం చేసేవాడని అర్థం. ఎవరు పతితులు? మనమంతా పతితులమే. పతితుడు కానివాడు భూమి మీద ఒక్కడు లేడు, గుర్తుంచుకోవాలి. అంచేత అహంకారం పనికిరాదు. అసలు నువ్వే పతితుడవు, నీకు అహంకారం ఏమిటి? ఏ అర్థంలో పతితులము? బ్రహ్మగా పరబ్రహ్మగా ఉండేవాళ్ళం ఇలా కిందకు వచ్చి పడ్డాం. కిందకు పడటం అంటే పతనమేగా. బ్రహ్మగా ఉండవలసినటువంటి వాడు పతితుడై జీవుడయ్యాడు. ఇప్పుడు బ్రహ్మ లేనిదే జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు? అందువల్ల జీవో బ్రహ్మైవ, అది కదా అద్వైతం. జీవుడే బ్రహ్మ, తెలుసుకుంటే బ్రహ్మ, తెలియకుండా ఉంటే ఎన్ని జన్మలైనా వాడు జీవుడే. అందువలన బ్రహ్మగా ఉన్నవారం మనం ఇట్లా పతితులమైపోయాం. ఏ క్షణంలో ఎప్పుడు పతితులమయ్యామో తెలియదండి. ఇప్పుడు అడుగుతుంటారు, ఏమండి బ్రహ్మే జీవుడైతే ఈ బ్రహ్మ జీవుడు ఎప్పుడయ్యాడు? అనాది. అప్పుడు అని ఎవ్వరు చెప్పలేరు. వేదాంతం దానికి సమాధానం చెప్పలేదు. అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల పతితులమయ్యాం. ఈ అవిద్య అజ్ఞానం బ్రహ్మలో లేదుగా, జీవుల్లో ఉంది. వీడికి అవి ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు అవిద్య, ఎప్పుడు అజ్ఞానం? సమాధానం దానికి లేదు. ఎందుకని? అవిద్య అనేది అనాది, అనాద్య విద్య. అనాదికి సమాధానం ఉండదు. కాకపోతే అజ్ఞానంలో, అవిద్యలో ఉన్నాము. నానా రకాలైన అశుభాలను పొందుతున్నాం, దుఃఖపడుతున్నాం అన్నది మాత్రం అందరికీ అనుభవంలో ఉంది. సుఖస్వరూపులంగా ఉండవలసిన వాళ్ళము దుఃఖస్వరూపులం అయిపోయాం. అది మాత్రం అందరికీ అనుభవంలో ఉన్న విషయం. జన్మమెత్తితిరా అనుభవించితరా అని అందరూ పాడుకుంటూనే ఉన్నారు. అందువలన పతితులైన ఈ జీవులను పావనం చేసేవాడు. అహల్య మనసు వికారమయమైంది, పతితురాలైంది. న్యాయంగా అయితే అహల్యకి పతిత అన్న శబ్దం వాడరాదు. ఎందుకనగా ఆవిడ అయోనిజ. అలా ఉన్నది వాస్తవంలో, కథలో. మనం ఎవరు దాన్ని మార్చగలిగిన వాళ్ళం కాదుగా. అక్కడ ఎలా ఉంటుందో చెప్పుకోవాలి. అహల్య బ్రహ్మదేవుని యొక్క సృష్టి, బ్రహ్మ మానస
సంజాత, బ్రహ్మ మనస్సులో పుట్టింది అహల్య, అంతేగాని ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టింది కాదు. అయోనిజ. అలాంటి అయోనిజలు మన సనాతన ధర్మంలో చాలామంది ఉన్నారు. ద్రౌపది అయోనిజ. తండ్రి ద్రుపదుడు యజ్ఞం చేస్తుంటే పుట్టింది. ఆయనకి యజ్ఞసేనుడు అని పేరు ద్రుపదునికి. అట్టివాని కుమార్తె కనుక ద్రౌపదీదేవికి కూడా యాజ్ఞసేని అని పేరు. ఆమె కూడా అయోనిజ. ఇలా అయోనిజాసు నారీషు సంగదోష నవిద్యతే అని శాస్త్రవాక్యం. అయోనిజలై ఎవరైతే ఆడవాళ్ళు మన సనాతన ధర్మంలో ఉన్నారో అట్టి వారికి సాంగత్య దోషము ఉండదు అని శాస్త్రవాక్యం. మన అందరికీ శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అని గీత చెబుతున్నది. సో గీత కంటే పరమ ప్రామాణికమైన గ్రంథము ఏముంటుంది? ప్రస్థానత్రయంలో ఒకటి అది అవునా. అందువలన శాస్త్రం మనకి ప్రమాణం. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. శాస్త్రం అంటే సాక్షాత్ పరమాత్మ. శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం కూడా ఉంది. అందువలన పతితులైన సర్వజీవులని పరమాత్మ పావనం చేసేటటువంటి వాడు. ఇట్టి శ్రీరామచంద్రుడు శ్రీమద్ రామాయణం సతీదేవికి నిన్న అంతవరకు చెప్పుకున్నాం. సందేహం కలుగుతుంది. సతీదేవికి కలిగిన సందేహమే యాజ్ఞవల్క్య భరద్వాజ సంభాషణలో భరద్వాజునికి అసందేహం కలుగుతుంది. దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి వారు అన్నారు, నువ్వు ఏ సందేహాన్నైతే వ్యక్తపరిచావో అదే సంశయము అమ్మవారికి సాక్షాత్ సతీదేవికి ఒకప్పుడు కలిగితే ఆ సంశయాన్ని పరమేశ్వరుడు తొలగించాడు, సందేహాన్ని నివృత్తి చేశాడు. ఏమిటా సంశయం అంటే, రామావతారంలో రామచంద్రుడు సీతా వియోగంలో రోధించాడు. ప్రతి చెట్టు దగ్గర ఆ చెట్టుని అడగటం, ప్రతి గుట్టని అడగటం. ఇలాగా మనకేమనిపిస్తుంది, అరే చెట్టు గుట్టలు సమాధానాలు చెబుతాయా? ఓ చెట్టు, నా సీతను నువ్వు చూచావా? గుట్ట అవి సమాధానం చూడగలవా? చూడలేవుగా. అంత మరీ జడచేతన భేదాన్ని కూడా గమనించకుండా చెట్టుని పుట్టని కూడా అడిగాడు రాముడు. మరీ అంత అజ్ఞానమా? ఈ రాముడు, ఏడుస్తున్న రాముడు ఆత్మారాముడేనా? సర్వజీవులలో రమిస్తూ ఉన్నటువంటి ఆ రాముడు, రోధించే ఈ రాముడు ఇద్దరా లేక ఒకరేనా? ఆత్మా రామాశ్చ మునయః నిర్గ్రంథాః అపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం.